క్రికెటర్లైనా సింగర్లైనా ఊరికే అయిపోరని వాటి వెనక ఎంతో కష్టం ఎంతో బాధ్యత భయం ఉంటాయని అంటున్నారు ఎంఎస్కే ప్రసాద్. ఇండియన్ క్రికెట్ టీంకు సెలక్షన్ కమిటీలో సెలెక్టర్గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి క్రికెట్కు సేవలు అందిస్తున్నారు మాజీ బీసీసీఐ క్రికెట్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ బేసిక్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా సింప్లిసిటీస్. అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా మనం చూస్తున్న సెలబ్రిటీలు బాలసుబ్రహ్మణ్యం, ఎంఎస్ ధోని లాంటి వారు అంత సులువుగా గొప్పవాళ్లు కాలేదని, దాని వెనుకున్న వాళ్ళ కష్టం ఎంతో విలువైందని కొన్ని సంఘటనల గురించి పంచుకున్నారు. ఏ జనరేషన్కి తగ్గట్టుగా ఆ జనరేషన్కి నేను ట్యూన్ అయిపోయాను. ఇప్పుడు ఉన్న సింగర్స్కి ఆ కమిట్మెంట్ ఉంటుంది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్కే ప్రసాద్ మొదట బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రస్తావిస్తూ, ఒకరోజు బాలసుబ్రహ్మణ్యంతో నైట్ పార్టీలో పాల్గొన్నా. ఆ సమయంలో ఆశ్చర్యంతో బాలుగారితో మాట్లాడుతూ, మీరు 50 సంవత్సరాల సినీ కెరియర్లో అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి చిన్న హీరోల వరకు వాయిస్ కుదిరినట్లు పాట ఎలా పాడుతున్నారని ప్రశ్నించారు. ఈ రోజు ఉన్న యంగ్ హీరోకు పాడుతున్నారు, ఆ రోజుల్లో రామారావు గారికి మీరు పాడారు, ఎలా సర్వైవ్ అయ్యారు సార్ మీరు అని అడిగి. దీనికి సమాధానంగా బాలు గారు తనకు సంగీతమే రాదని, సంగీతం అంటే ఏంటో తెలియదని ఆశ్చర్యకరంగా సమాధానం ఇచ్చారు. అడిగితే ఏం మాట్లాడుతున్నా ఎంఎస్కే, నాకు అసలు సంగీతమే రాదన్నాడు. నాకు అర్థం కాక మరొకసారి అడిగితే అప్పుడు బాలుగారు పాటల పట్ల ప్రేమ, పిచ్చి, సింగర్గా ఎదగాలనే కృషి, పట్టుదల తనను రాణించేలా చేశాయని తెలిపారు. అదీ కాక రాత్రి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి సాధన చేస్తానని చెప్పారు. నేను ఎక్కడున్నా ఏది చేసినా నైట్ అంతా ఎన్ని పార్టీలు చేసుకున్నా 4 లేచి నేను మళ్ళీ సాధన చేస్తాను. ఇలా తన సినీ కెరియర్ మొత్తం సాధన చేసేవారని తెలిపారు. దీంతో ఎంఎస్ గొప్పవాళ్ల కృషి ఎంతో ఉంటుందని, మహానుభావులు ఊరికే అవరని అనుకున్నారట. మరొక సందర్భంలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని సంఘటన గురించి వివరించారు. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ బేసిక్స్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా సింప్లిసిటీస్. ఒక రోజున ఎంఎస్ ధోని జిమ్ చేస్తూ బ్యాక్ పెయిన్ బారిన పడ్డాడు. కనీసం 3-4 నెలల రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. రాత్రి జిమ్లో నైట్ 11కి జిమ్ చేస్తూ పడిపోయాడు ధోని, బ్యాక్ పట్టేసింది. దీంతో నేను సెలెక్టర్గా చాలా కంగారు పడ్డా. ఏం చేయాలో తోచక అతని స్థానంలో మరొక క్రికెటర్ పార్థివ్ పటేల్ను సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తుండగా, తర్వాత రోజు ఎంఎస్ ధోని అందరికంటే ముందు ఫ్రెష్గా ఇండియన్ క్రికెట్ జెర్సీ వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇండియన్ టీం టీ-షర్ట్ వేసుకొని వచ్చి ఫస్ట్ అట్లా అంటే పెద్ద టేబుల్ మీద ఆయన వచ్చి కూర్చున్నాడు సార్. ఇంతలోనే ఇంత స్ట్రాంగ్గా ఎలా మారారని ఆలోచిస్తుండగా ధోని షర్ట్ విప్పి లేజర్ బెల్ట్ వేసుకున్నానని చూపించాడు. అంతేకాదు, ఒక క్రికెటర్గా నాకు ఎంతో బాధ్యత ఉంటుంది. కోట్లాది మంది అభిమానులు నాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇలాంటి చిన్న గాయానికే మ్యాచ్ ఆడకుండా తప్పించుకోలేను. ఒక కాలు విరిగినా ఇంకొక కాలుతో క్రికెట్ ఆడతా అంటూ గొప్ప స్పోర్టివ్ స్పిరిట్ని ధోనిలో చూశానని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇలా షర్ట్ ఇప్పాడు సార్, పితే ఈ లెదర్ రెగ్యులర్ బెల్ట్స్ ఉంటాయి అవి వేసుకున్నాడు. ఒక మనిషి మహానుభావుడిగా మారటానికి కారణం అతని వ్యక్తిత్వం, సింప్లిసిటీ, పని పట్ల బాధ్యత, క్రమశిక్షణ బలంగా పనిచేస్తాయని ఈ సందర్భంగా ఎంఎస్కే ప్రసాద్ బాలు, ధోనీని ఉదాహరిస్తూ వివరించారు.